మీకు తెలుసా? కొన్ని టెస్టులు చేసుకుంటే కొన్ని క్యాన్సర్‌ని తొలి దశలోనే కనుక్కోవచ్చు. ఈవెన్ సింప్టమ్స్ రాకముందు కూడా. ఆ టెస్టులు ఏదో సింపుల్ అడ్వైస్ కాదు. చాలా రిసర్చ్ తర్వాత, చాలా ట్రయల్స్ తర్వాత, చాలా రిసర్చ్ తర్వాత ఆ టెస్టుల్ని గైడ్‌లైన్స్‌లోకి తీసుకొచ్చారు. ఆ టెస్టుల్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. ఈ స్క్రీనింగ్ టెస్ట్ నార్మల్ ఏ సింప్టమ్స్ లేని నార్మల్ పర్సన్స్‌కి చేసే టెస్ట్ ఇది. ఈ టెస్ట్ చేయడం వల్ల క్యాన్సర్‌ని మనం తొలి దశలోనే కనుక్కోవచ్చు. ఈ టెస్ట్ అన్ని క్యాన్సర్ కి అవైలబుల్ గా లేదు. కొన్ని క్యాన్సర్ కి మాత్రమే స్టాండర్డ్ గా ఉన్నాయి. అవైలబుల్ అండ్ ఇట్ ఈస్ ఫీజిబుల్. ఆ క్యాన్సర్ ఏంటో వరుసగా చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చి సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. ఈ క్యాన్సర్ కి చేసే స్క్రీనింగ్ టెస్ట్ పేరు వచ్చి పాస్మియర్ టెస్ట్ అండ్ హెచ్పివి డిఎన్ఏ టెస్ట్. ఇది 25 ఇయర్స్ తర్వాత ఎవ్రీ 3 to 5 ఇయర్స్ ప్రతి ఆడవాళ్ళు చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్. దీనికి చేసే స్క్రీనింగ్ టెస్ట్ పేరు వచ్చి బైలాటరల్ మ్యామోగ్రామ్. ఇది 40 ఇయర్స్ పైన ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఎవ్రీ ఇయర్ 1 to 2 ఇయర్స్ ఖచ్చితంగా చేసుకోవాలి. మూడోది వచ్చి ప్రాస్టేట్ క్యాన్సర్. మగవాళ్ళలో మాత్రమే కనిపించే ప్రాస్టేట్ గ్లాండ్ కి చేసే స్క్రీనింగ్ టెస్ట్ వచ్చి డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటే డాక్టర్ గారు చేసే చేపెట్టి చూసే ఒక టెస్ట్ డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ ప్లస్ ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ పిఎస్ఏ టెస్ట్ అంట ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్. ఇది 50 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు ప్రతి ఇయర్ ఖచ్చితంగా చేసుకోవాలి.